వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ గేమ్స్ బెట్టింగ్లు జరుగుతున్నాయి. కోడి పందాలతో పాటు గుండాట, పేకాటలను నిర్వహిస్తున్నారు. సంక్రాంతికి వచ్చిన బంధుమిత్రులు గుండాటలను, పేకాటలను ఎంజాయ్ చేస్తున్నారు. ఉండి మండలం పెదామిరంలో ఇదే జోష్ కనిపిస్తోంది. మహిళలు, చిన్నారులు కోడి పందాలు చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ కోడి పందాల శిబిరాల పక్కనే ఊరూరా ఏర్పాటు చేసిన గుండాట, పేకాటలపై ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి వేడుకల్లో కోడి పందాలతో పాటు గ్యాంబ్లింగ్ గేమ్స్ కూడా పెద్ద ఎత్తున కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కోడి పందాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ కూడా కోడి పందాలతో పాటు అక్కడే ఏర్పాటు చేసిన గ్యాంబ్లింగ్ గేమ్స్లో కూడా పాల్గొని అక్కడ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం దృశ్యాలు చూసుకోవచ్చు. ఏదైతే ఆ గ్యాంబ్లింగ్ గేమ్స్ అయినటువంటి గుండాట కానీ, లేదంటే ఆ లోనా బయటకు సంబంధించి అందర్ బహార్ అంటారు, అందర్ బహార్ ఆట, ఈ విధంగా అనేక గ్యాంబ్లింగ్ గేమ్స్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రత్యేక శిబిరంలో కూడా ఆ శిబిరంలో పాల్గొని అందరూ కూడా దానిపై పందాలు కాస్తూ కూడా నెంబర్ గేమ్ ఆడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే అంటే ప్రధానంగా కోడి పందాలు సంక్రాంతి సాంప్రదాయంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ తరుణంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఎంజాయ్ చేయడానికి వచ్చేటువంటి వారందరూ కూడా చాలా మంది ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎలా జరుగుతున్నాయి? బాగా జరుగుతున్నాయి. ఏమేమి జరుగుతుంది? ఎలా ఉంది? అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్గా మాది ప్రాపర్ ఇక్కడే హైదరాబాద్లో ఉంటాను. ఇంకా ఎంతమంది వచ్చారు? ఇక్కడ వేడుకలు రిసీవింగ్ కానీ అవన్నీ గోదావరి జిల్లాలో ఎలా ఉన్నాయి? బాగున్నాయి. చూస్తున్నా కదా, అంటే హైదరాబాద్ నుంచి అత్యధిక శాతం మంది, అంటే ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి వెళ్ళి స్థిరపడిపోయిన వారందరూ కూడా హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో స్థిరపడిపోయిన వారందరూ తిరిగి తమ కుటుంబాల వద్దకు, అలాగే బంధువుల వద్దకు, స్నేహితుల వద్దకు కూడా వచ్చి వారితో పాటు ఇక్కడికి వచ్చి కూడా ఈ అన్నిటి కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది వేడుకల్లో. అయితే కోడిపందాల తర్వాత పెద్ద ఎత్తున కూడా ఈ గ్యాంబ్లింగ్ గేమ్స్ అనేవి కూడా జరుగుతూ ఉన్న నేపథ్యంలో వాటిపై కూడా పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ భోగి రోజు ఉదయం నుంచి మాత్రం వారందరూ కూడా సైడ్ అయిపోయారని చెప్పొచ్చు. ప్రతి చోట కూడా టేబుల్ ఏర్పాటు చేసి ఆ టేబుల్ వద్ద ఉన్నటువంటి వారందరూ కూడా గేమ్స్ నిర్వహిస్తున్నటువంటి నెంబర్ గేమ్స్, లక్కీ గేమ్స్, అలాగే లోనా బయట, ఈ విధంగా గుండాటకు సంబంధించి, గ్యాంబ్లింగ్ గేమ్స్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క విధంగా ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ ఆకర్షిస్తూ వారందరూ కూడా వచ్చి ఆ ప్రస్తుతం వాటిల్లో పాల్గొంటూ గేమ్స్లో కూడా వారు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా అంటే చిన్నారులు, మహిళలు అందరూ కూడా వచ్చి ఈ గేమ్స్లో పాల్గొనేటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఈ గేమ్స్లో పాల్గొనేటువంటి మహిళలు కూడా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎలా ఉంది? మాది భీమవరమేనండి. వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్. యాక్చువల్లీ ఇయర్లీ వన్సే వస్తాం మా అమ్మగారింటికి. ఈ పండగ అంటే స్పెషల్ కదా, తెలిసిందే అందరికీను. సో మేము కూడా పిల్లలకి ఏం రిస్ట్రిక్ట్ చేయం, మా పిల్లలు కూడా శుభ్రంగా ఆడుకుంటారు. లెట్ దెమ్ గో అని అనిపించి వదిలేస్తాం. వెరీ స్పెషల్ అందులోను ఇదైతే ఈ ఫెస్టివల్. సో వీఆర్ సో హ్యాపీ అండ్ సో ఆర్ బ్లెస్డ్ టు బి ఏ గోదావరియన్. హైదరాబాద్లో కూడా మీరు చాలా రకాల గేమ్స్ చూస్తుంటారు. ఇక్కడే కోడి పందాలు కానీ, ఈ గేమ్స్ కానీ ఎలా అనిపిస్తుంది? సార్, అక్కడ చూసేది వేరు, అక్కడ పండగ వేరు, ఇక్కడ పండగ వేరు. కంపారిజన్ చేస్తానికి లేదు, దేనికి దానికే. అక్కడ కైట్ ఫెస్టివల్స్ అవి జరుగుతూ ఉంటాయి, ఫుడ్ ఫెస్టివల్స్ అన్నీను. బట్ కంపారిటివ్లీ ఇక్కడ జరిగే ఫెస్టివల్కి ఎక్కడ కూడా ఏదీ లేదు. సో వీఆర్ సే దట్ గ్రేట్, అంతే. మీరు చెప్పండి సార్, ఎలా ఉన్నాయి? ఎలా ఎంజాయ్ చేస్తారు? సార్ చాలా బాగుంది సార్. మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎంత అద్భుతంగా కోఆర్డినేట్ చేస్తున్న వీళ్ళందరికీ, అండ్ ఇక్కడికి వచ్చి మేము ఎంజాయ్ చేస్తున్నాం కదా, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి సార్. ఇన్ఫ్యాక్ట్ మనకైనా ఫుడ్ కావాలన్నా, డ్రింక్స్ కావాలన్నా కూడా వీళ్ళన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో చెప్పాలంటే ఆర్గనైజేషన్ అయితే చాలా బాగుందండి. భోగి వేడుకలు జరిగినాయి, సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి, కోడి పందాలు జరుగుతున్నాయి. ఆ డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా అంటే మన కల్చర్కి సంబంధించి ఇవన్నీ సిటీస్లో అసలు మీకు ఎప్పుడైనా కనిపిస్తున్నాయా? ఇక్కడ ఎలా ఉన్నాయి? సిటీలో చాలా తక్కువ సార్. బట్ ఇక్కడ ఎక్కువ అంటే ఇటు సైడ్ ఆంధ్ర సైడ్, ఏపీ సైడ్ వస్తే మాత్రం మనకు సంక్రాంతి అంటే ఇక్కడే సంక్రాంతి సెలబ్రేషన్స్ కంప్లీట్గా ఇక్కడే. సిటీలో చాలా తక్కువ ఉంటాయండి. సిటీలో కూడా ఎట్లా అంటే లైక్ ఒక ప్లే గ్రౌండ్లో మాత్రమే వాళ్ళు భోగి మంటలు వేయడం, ముగ్గుల పోటీలు వేయడం అలాంటివి చూస్తాం. కాబట్టి ఇక్కడ ఎస్పెషల్ విలేజ్కి వచ్చేసరికి అసలు ఇంకా లేని ఒక ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు అదే పండగ వాతావరణం మీకు అనిపిస్తుందండి. సిటీలో చాలా తక్కువ మనకు. పిల్లలు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా ఉన్నాయి గేమ్స్? ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. గుండాటలు, కోడి పందాలన్నీ గేమ్స్ ఆడాను, బాగా ఆడాను. మీ స్కూల్లో వాటిలో కూడా ఎన్నో రకాల గేమ్స్ ఆడిస్తుంటారు. అక్కడ ఏమి ఆడిస్తుంటారు, ఇక్కడ ఇవి డిఫరెంట్ ఎలా ఉంది? అక్కడైతే ఖోఖో, డాచ్ బాల్ అని చాలా గేమ్స్ ఆడిపిస్తారు, పరిగెత్తే గేమ్స్. ఇక్కడైతే కొంచెం డబ్బులు ఆట అంటే గుండాటలు అన్నీ ఆడిపిస్తారు అనమాట. అంటే నాకు విలేజ్ ఇష్టం అనమాట, ఎందుకంటే గేమ్స్ ఆడచ్చు చాలా అనేది. చాలా మంది మీ ఫ్రెండ్స్ సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ తో ఉండిపోతున్నారు కదా, ఇక్కడ ఎవరైనా అలా సెల్ ఫోన్స్ అడిక్ట్ అయిన వాళ్ళు కనిపించారా? అందరూ గేమ్స్ లో ఉన్నారు? గేమ్స్ లోనే ఉన్నారు. అంటే ఏమీ అడిక్ట్ అవ్వలేదు. ఇంకా గేమ్స్ లో ఎంజాయ్ చేయొచ్చు అందరూ. సో అందరు గేమ్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? పిల్లలందరితో వచ్చారు, ఎలా ఇది చాలా ఆనందంగా ఉంది. నా పేరు శాస్త్రి, హైదరాబాద్ నుంచి వచ్చాను నేను. మేము ఎవ్రీ ఇయర్ పండగకి కంపల్సరీ ఇక్కడికే వస్తాము. ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి వెల్ ఆర్గనైజ్డ్. పార్కింగ్ అయితే ఏంటి, నెక్స్ట్ క్లౌడ్ అయితే ఏంటి, అంతా చాలా బాగుంది, చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. సో పండగ అంటే ఇక్కడే మనకు కనబడుతుంది. సిటీస్లో కన్నా విలేజ్లోనే పండగ ఉంటుంది. ఇలాంటి పండుగలు మిగిలినంతా హైదరాబాద్లో ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఇలాంటి పండుగలు మాత్రం మన వెస్ట్ గోదావరి లేకపోతే ఈస్ట్ గోదావరి జిల్లాలో బాగుంటుంది అన్నమాట. మీరు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు, ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఆతిథ్యం కానీ ఇక్కడ పిండి వంటలు ఎలా ఉన్నాయి? ఇక్కడ అత్తరిల్లు కాబట్టి ఆబ్వియస్గా బాగుంటాయి. ఏమేమి పిండి వంటలు? ఏమేమి పిండి వంటలు అంటే మురుకులు, అరుసులు, కాజాలు, సున్నుండ్లు, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. కానీ పిండి వడియాలు అంటే నువ్వెలా ఎంజాయ్ చేస్తావు? ఏమేమి గేమ్స్? ఇక్కడ ఏ గేమ్స్ అంటే గుండాట ఆడాము, కోడి పందాలు చూసాం, బాగుంది. లాస్ట్ టైం అయితే నేను అసలు నాకు ఈ స్మెల్ పడేది కదా, నేను వచ్చేదానికి కదా. ఇప్పుడు బాగుంది. చూసినా కదంటే నిర్వాహకులు చేసిన ఏర్పాట్లపై కూడా ఇక్కడికి వచ్చేటువంటి బంధుమిత్రులు అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గేమ్స్లో పాల్గొనడం వల్ల చాలా ఎంజాయ్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. అంటే సిటీస్లో చాలా బిజీ లైఫ్కి పరిమితం అయిపోయినటువంటి వారందరూ కూడా ఈరోజు ఈ గేమ్స్ అన్నీ కూడా అక్కడ సాంప్రదాయ క్రీడలు మాటున వచ్చినటువంటి గేమ్స్ అన్నీ కూడా చూసి తాము ఎంజాయ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా తమకు గుర్తుండిపోతాయి అంటూ కూడా వారు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, వై న్యూస్, ఉండి నియోజకవర్గం నుంచి.